హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాల చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యూట్యూబ్లో మీకు Q&A సెక్షన్ అయితే తీసుకొచ్చాను. లాస్ట్ 2 to 3 months నుంచి నేను ఈ సెక్షన్ని చేయలేకున్నాను. దానికి కారణం టైం లేక. ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అందువల్ల చేయలేకున్నాను. ఈ సెక్షన్లో ఏంటంటే చాలా మందికి చాలా డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి అనమాట. చాలా మంది కామెంట్ చేస్తారు కదా, ఒక వీడియోకి కింద 10, 20, 30, 40 కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాటిలో ఇంపార్టెంట్ అయిన కామెంట్స్ని పిక్ చేసి అయితే నేను ఈ సెక్షన్ అయితే మీకు చేస్తూ ఉంటాను. ఒకరికి వచ్చిన డౌట్స్ ఇంకోటి రావన్నమాట. ఈ సెక్షన్ చేశానంటే అందరూ చూస్తారు. తద్వారా దూరం నుంచి ఎవరన్నా వస్తే ఇక్కడికి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, దానికి మీరు ఎలా ప్రిపేర్ రావాలి అని మీకు ఒక ఐడియాకి వస్తుందని అయితే వీడియో అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడ మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మొత్తం 25 కామెంట్స్ అయితే పిక్ చేశాను అనమాట. లెంత్ కూడా కొంచెం 10 to 15 minutes దాకా ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. చాలా మంది లెంత్ ఎక్కువ అవుతుందని కొంతమంది ఫీల్ అవుతున్నారు, కింద కామెంట్ చేస్తున్నారు, కొంతమంది బ్యాడ్గా కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట. నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఇంటిమేషన్ మీకు పాస్ చేయడమే నా ముఖ్యం అనమాట. నేను ఎంత ఎక్కువసేపు చేస్తానో వీడియోని నాకు అంత టైం అయితే వేస్ట్ అనమాట. ఈ Q&A సెక్షన్కి టైం చాలా తీసుకుంటుంది అనమాట. మినిమం 4 to 5 hours అయితే టైం తీసుకుంటుంది, మొత్తం రికార్డింగ్, ఎడిటింగ్ మొత్తం కలిపి. ఎవరు ఫీల్ అవ్వకుండా ఓపికగా ఒక 10 to 15 minutes అయితే మీకు టైం స్పెండ్ చేస్తే చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ సంబంధించిన వివరాలన్నీ నాకు తెలుస్తూ ఉంటే అదే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. లోకల్ వరకు అయితే ఓకే, బయట వాళ్ళకైతే కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి చెప్తాను అనమాట. చాలా మంది కామెంట్స్ కూడా మెచ్చుకొని కామెంట్ చేస్తున్నారు. అవి కూడా ఒక పిక్ చేస్తాను, అవి కూడా వేస్తాను, చూడండి, ఓకేనా. మనం ఇంకా లేట్ చేయకుండా సెక్షన్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. ఇంకా మనం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కామెంట్ చూద్దాం. రమ ట్రెండింగ్ అడుగుతున్నాడు. తారకేశ్వర టెక్స్టైల్ కంపెనీలో జాబ్స్ ఉంటే చెప్పండి అన్న అని అంటున్నాడు. తారకేశ్వర ఏంటంటే మొత్తం కంపెనీ రెడీ అయింది, కానీ ఇంకా అది ఓపెన్ ఇంకా చేయలేదు, ఓకేనా. మిగతా కంపెనీ రూట్ మొత్తం అయితే అయిపోయింది, కానీ అప్పుడు వచ్చింది లేదో మనకైతే తెలియదు కరెక్ట్గా. కానీ దీని గురించి కూడా చేస్తాను. ఇది సూళ్ళూరుపేట చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. మనం బై వాక్ వచ్చి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, అంత దగ్గరలో ఉంటుంది. తప్పకుండా దీని గురించి చేస్తాను, నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఓకేనా. ఫస్ట్ కామెంట్ చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఎవరైనా కామెంట్స్ అడిగితే ఏంటంటే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే అడగండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ సెకండ్ కామెంట్ చూద్దాం. రమ్య ప్రవీణ్ అడుగుతున్నారు. 2-3 days ముందే వీడియోస్ పెట్టండి అన్న, దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అనేసి అని అంటున్నాడు. ఇది కరెక్ట్ అయిన పాయింట్. నేను 1 or 2-3 days ముందే మాకు కొన్ని వస్తాయన్నమాట, ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్. ఒక్కొక్కసారి లేట్గా వస్తాయి, ఒక్కొక్కసారి మార్నింగ్ వస్తాయి, మనకి నైట్ పంపిస్తారు అనమాట. ఫ్రెండ్స్, మనం ఏదో వర్క్లో ఉంటాం, అది చూసుకోం. అలాంటి సమయంలో కొన్ని మిస్ అయిన వీడియోస్ వస్తాయన్నమాట. అయినా కానీ ఎందుకు నేను చేస్తానంటే, ఒక ఇంటర్వ్యూకి వచ్చినందుకు సెలెక్ట్ అయిపోరు అనమాట. కొంతమంది అయినా గ్యాప్ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడుతుంది అనేసి చేస్తాను అనమాట. అంటే బై ఛాన్స్ అనమాట, ఓకేనా. బై ఛాన్స్గా మనం లేట్గా అప్రోచ్ అయినా కానీ జాబ్ వస్తుందని ఒక నమ్మకం అయితే చేస్తాను అనమాట. ఎందుకు ఆ 1% కూడా మనం వదులుకోవడం అనేది నేను చేస్తాను అనమాట. ఈ మధ్యకాలంలో వాటిని పూర్తిగా అయితే స్కిప్ చేశాను, డేట్ దాటిపోతే నేను వదిలేస్తున్నాను అనమాట, ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూద్దాం. డార్లింగ్ జర్నీ అడుగుతున్నారు. సార్, ప్రెజెంట్ రేణుగుంట కంపెనీస్లో వ్యాకెన్సీస్ చెప్తారా ప్లీజ్ అని అంటున్నారు. రీసెంట్గా అయితే నేను కొన్ని కంపెనీస్ అవి ఉన్నాయన్నమాట. ఫాక్స్ లింక్ అట్లా 1-2 కంపెనీ గురించి చేశాను. తిరుపతి నుంచి మనకు పెద్దగా అయితే ఇంటర్వ్యూస్ రావన్నమాట, అంటే జాబ్ ఆపర్చునిటీ పెద్దగా రావు, ఎందుకంటే అక్కడ తక్కువ కంపెనీస్ ఉన్నాయన్నమాట. వాటిలో కంటిన్యూగా జరుగుతాయంటే ఇంటర్వ్యూస్ కొంచెం కష్టం, ఓకేనా. మీరు ఏదైనా కానీ మీకు ఇన్ఫర్మేషన్ దొరకాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవుతున్నాను డైలీ. ఏది వచ్చినా కానీ వెంటనే చూడండి అనమాట. నేను ఒక పోస్ట్ పెట్టడం కానీ మీరు చూసారంటే మీకు ఎప్పుడు జాబ్ అనేది మీకు దొరుకుతుందని తెలియదు అనమాట. కాబట్టి కొంచెం ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నెక్స్ట్ రమా ట్రెండింగ్ అడుగుతున్నారు. అన్న, లేడీస్కి జనరల్ షిఫ్ట్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. లేడీస్ కాబట్టి షిఫ్ట్ చేయలేరు, ఓకే. అందుకని చాలామంది జనరల్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, దానికి తప్పలేదు. కానీ శ్రీ సిటీలో 90% అది ఏ కంపెనీ అని కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ షిఫ్ట్స్ రన్ అవుతున్నాయి అనమాట. లక్ ఏంటంటే కొన్ని కంపెనీస్ 2 shifts మాత్రమే రన్ చేస్తారు, అది కొంచెం మనకు హెల్త్ పరంగా బాగుంటుంది అనమాట. కొన్ని కంపెనీలు అయితే 3 shifts రన్ చేస్తున్నారు, తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు డైకిన్ ఉంది 2 shifts,
ఓకేనా. అమ్మర్ ఉంది, సో 2 షిప్స్ లేదా జనరల్ అంటున్నారు. సో అట్లా కొన్ని అనమాట. సో 3 షిప్స్ అంటే ఇప్పుడు నీళ్ళకి ఉంది 3 షిప్స్, ఎన్ఎస్ ఉంది, ఇంకా పక్కనే ఇంకోటి ఉంది ప్రికాలు, ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ మనకు 3 షిప్లే రన్ చేస్తున్నారు. సో వాళ్ళ అవసరం తగ్గట్టు రన్ చేస్తారన్నమాట. దానికైతే మనం ఏం చేయలేం. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. సో రైనాక్స్ సిఎస్కి ఆడుతున్నారు. ప్లీజ్ డోంట్ కమ్ టు ఎమరాల్డ్ కంపెనీ, ఇట్స్ లైక్ ఏ లేబర్ జాబ్. ఓకే, నేను లాస్ట్ చేసిన ఒక 10 డేస్ బ్యాక్ అనమాట, 10 డేస్ ముందు నేను ఒక ఎమరాల్డ్ కంపెనీ గురించి నేను 2 కంపెనీ గురించి చేశాను అనమాట, 2 వీడియో చేశాను. సో అందులో ఏంటంటే ఎమరాల్డ్ సంబంధించిన ఏంటంటే సో టైర్ సంబంధించిన కంపెనీ. అది కొంచెం వర్క్ అయితే హార్డ్గా ఉంటుంది అనమాట. కానీ ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, తక్కువ ఉంటుందో, ఎక్కువ ఉంటుందో నాకైతే కరెక్ట్గా తెలియదు అనమాట. సో నేను పంపించిన డీటెయిల్స్ని నేను అర్థం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే నా పని అనమాట. సో అక్కడ ఎక్కువ కష్టం అంటే మనకు తప్పదు, ఓపుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే వచ్చేసి మన దాంట్లో రావలేదు. సో ఈ కామెంట్ కూడా నేనైతే ఫీల్ అవ్వలేదు అనమాట. రావద్దంటే అది మీ ఇష్టం అనమాట, అది చెప్పే వరకు నా పని. సో హార్డ్ వర్క్ చేస్తే దాని దగ్గర ఫలితం ఉంటుంది. మనకు తేలిక వర్క్ కావాలంటే తేలిక ఉంటుంది అనమాట. ఇప్పుడు డైకిన్లో ఉంది, డైకిన్లో సో మినిమం వర్క్ ఉంటుంది అనమాట. దానికి వచ్చి మీరు 12.5 30 దాకా ఇస్తున్నారు అనమాట. అదే డైకిన్లో కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. సో క్యూసీస్ ఇంజనీర్స్కి వాళ్ళకి వెళ్ళుకుంటుంది, వాళ్ళకి 20K 25K అలా ఉంటుంది అనమాట. ఏదైనా కానీ మనం చేసే పని బట్టే శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూద్దాం. స్వాతి లక్కీ అడుగుతున్నారు, నెల్లూరులో ఏమైనా జాబ్స్ ఉంటే చేయండి బ్రో అని అడుగుతున్నాడు. సో నెల్లూరు నాకు తెలిసి ఏంటంటే కంపెనీస్ పెద్దగా అయితే లేవన్నమాట. సో నెల్లూరు చుట్టుపక్కల ఏదో 1 2 3 4 కంపెనీస్ ఏవో ఉన్నాయన్నమాట. అవి కూడా నెల్లూరు దాటుకుని చాలా దూరం పోవాలి. అక్కడి నుంచి మనకి ఇంటిమేషన్ అనేది రావడం అనేది చాలా చాలా కష్టం అనమాట. అందుకనేసి నెల్లూరు జాబ్ గురించి అయితే నేను చేయలేను. సో లోకల్ జాబ్స్ గురించి కూడా మనకు ఇంటిమేషన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు. ఇంకా నెక్స్ట్ చూస్తే జిలానీ షైక్ అడుగుతున్నారు, బ్లూ స్టార్ కంపెనీ కాంటాక్ట్ నెంబర్ పెట్టు బ్రో అంటున్నారు. ఫ్రెండ్స్ ఈ కామెంట్ ఎందుకు పిక్ చేస్తానంటే చాలా మంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ స్కిప్ చేసి చూడడం, లేకుంటే సగం తీసి చూడడం అలా చేస్తున్నారు అనమాట. సో దయచేసి అలా చేయొద్దు. అలా చేశారంటే మీరు ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు అవంతా మీరు డేట్స్ అంటే ఎప్పుడు ఏంటో జరుగుతుందో చెప్తాం కదా, సో ఆ డేట్స్ అంతా మీరు మిస్ అవుతారు అనమాట. సో దయచేసి అలా చేయకండి, ఓకేనా. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడడం పూర్తిగా మానేయండి, నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇలా చూసి ఇలా కామెంట్ పెట్టారు, మీకు టైం వేస్ట్, దాన్ని చూసి చెప్పడం నాకు టైం వేస్ట్ అనమాట. ఒక 5-10 మినిట్స్ మీరు స్పెండ్ చేసి వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ప్రతి దాంట్లో నేను ఈ మధ్యకాలంలో ప్రతి దాంట్లో ఈమెయిల్ ఐడి కావచ్చు, లేకుంటే ఫోన్ నెంబర్ కావచ్చు, ఈ 2 ఉంటేనే ఖచ్చితంగా నేను వీడియోలో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. లేకపోతే వాటిని నేను స్కిప్ చేస్తాను అనమాట. అది ఎలాంటి మంచి జాబ్ కావచ్చు, ఎంత శాలరీ అయినా కానీ స్కిప్ చేస్తాను అనమాట. సో నేను అవి లేకుండా మనం వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలనేది మనకు తెలియదు కదా, ఓకేనా. అందుకనేది అనమాట. నెక్స్ట్ దీపికా జోషి పడుతున్నారు, బ్రో వైజాగ్లో ఓపెనింగ్స్ ఉంటే ఇన్ఫార్మ్ చేయి బ్రో అంటున్నారు. సో బ్రో వైజాగ్ అంటే మన ఏపీలో అటుపక్క అనమాట, నేను ఏపీలో ఇటుపక్క ఉంటాను. సో ఇక్కడి నుంచి మనకు ఇంటిమేషన్ అది రాదనమాట, అది చాలా కష్టం, ఓకేనా. ఎవరన్నా మన ఛానల్ చూస్తుండి అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికితే కరెక్ట్గా నా ఇన్స్టాకి అయితే మీరు నాకు షేర్ చేశారంటే కనీసం మీ నెంబర్ కానీ నా ఇన్స్టా ఐడి కానీ మీరు మీ ఫోన్ నెంబర్ కానీ పెట్టగలిగితే నేనే మీకు కాల్ చేసి సో అక్కడ ఏం జాబ్స్ ఉన్నాయి మొత్తం క్లియర్గా కనుక్కొని డీటెయిల్స్ కనుక్కొని సో మన సబ్స్క్రైబర్కి ఉపయోగపడితే నేను తప్పకుండా వీడియో చేస్తాను అనమాట. కానీ నా అంతా నేను పోవాలి రావంటే నాకు ఈ నుంచి పోవడానికి నాకు 1 డబ్బే పడుతుంది అనమాట. ఖర్చు కూడా చాలా పెద్దగా అవుతుంది అనమాట. వెళ్ళా కానీ అక్కడ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఏంటో ఆ సమయంలో జరుగుతున్నది అనేది మనకు కరెక్ట్గా తెలియదు అనమాట, ఓకేనా. ఇది దీనికి ఆన్సర్, దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఉదయం లేపు అడుగుతున్నారు, బ్రో సిఎన్సి ఎక్స్పీరియన్స్ ఫుల్లంగా అని అంటున్నాడు. సో ఇది తమిళ్ కామెంట్ ఇది, ఓకేనా. బ్రో సిఎన్సి என்ன ப்ரோ நமக்கு தெரியாது యాక్చువల్లీ. సో ఆపరేషన్ కింద కామెంట్ పనంగా அதுக்கப்புறம் நான் பார்த்துட்டு వీడియోలో ఎక్స్ప్లెయిన్ పనంగా, ఓకేవా. ఇంకా నెక్స్ట్ సంతోష్ అడుగుతున్నాడు, తెలంగాణ జాబ్స్ ఇది ఇంకా దూరం, అసలు ఏపీ ఎక్కడ, అసలు తెలంగాణ ఎక్కడ. సో రెండింటికి చాలా దూరం అనమాట. మనకు ఇంటిమేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే లేరు, ఓకేనా. సో తెలంగాణ జాబ్స్, వైజాగ్ జాబ్స్ దాని గురించి చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ దావీదు అడుగుతున్నారు, ఫిట్టర్ వాటర్ ప్యూరిఫైర్ టెక్నీషియన్ జాబ్స్ పెట్టండి అన్న అంటున్నారు. సో ఇది కొంచెం రేర్ జాబ్ ఇది, ఓకేనా. ఫిట్టర్లో వాటర్ ప్యూరిఫైర్ టెక్నీషియన్ అంటే ఇది అసలు దీనికి సంబంధించిన కంపెనీ ఇక్కడ ఉండాలి యాక్చువల్గా. అయితే అది ఉందో లేదో మనకైతే తెలియదు కరెక్ట్గా. సో ఇన్ కేసు ఏదైనా నాకు వచ్చి ఇంటిమేషన్లో వస్తే మీకు తప్పకుండా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఏ జాబ్ గురించి కానీ నేను చెప్తాను, కాకపోతే నాకు రావాలన్నమాట. ఇంటిమేషన్ వస్తే కానీ నేను ఏ విషయం చెప్పలేను. నెక్స్ట్ కర్రీ సంతోష్ అడుగుతున్నారు, 2 months అడుగుతున్నాడు, మీరు చెప్పిన వీడియోస్ చూసి మా ఫ్రెండ్స్
చాలా మందికి జాబ్స్ వచ్చాయన్న. ఓకే, చాలా హ్యాపీ. ఓకేనా? సో నేను చేసే వీడియోస్ 1000 మందికి 2000 మందికి రాకుండా పర్లేదు, ఒక 10 మందికి వచ్చినా కానీ చాలా అన్నమాట. మన ఛానల్ చూసి ఫాలో అయ్యేవాళ్ళు. సో మన ఛానల్లో వీడియోస్ని చాలా మంది చూస్తారు, 100,000 మంది చూస్తారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ అందరూ జాబ్కి వెళ్తారని మనకు గ్యారంటీ లేదనమాట. అంటే వాళ్ళు క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉండాలి, ఎక్స్పీరియన్స్ తగ్గట్టు ఉండాలి, శాలరీ కొంచెం బెటర్గా ఉండాలి. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈ కామెంట్ చూడగా నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. ఓకేనా? సో ఇంకా వీడియోస్ నేను చేస్తాను. చాలామంది మన ఛానల్ ఫాలో అవ్వండి. అందరూ జాబ్ అయిన వాళ్ళైతే జాయిన్ అవ్వండి అనమాట. సో జాబ్ జాయిన్ అయిపోతే నేనైతే మర్చిపోకండి, అప్పుడప్పుడు మన ఛానల్ని టచ్ చేస్తానండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. జనరల్ ABCDG మనీ గ్రాండ్ అడుగుతున్నారు ఎవరో సంథింగ్. అన్న ఇంటర్న్షిప్కి ఎంత ఇస్తారు డిప్లొమాలో అని అంటున్నారు. సో ఇంటర్న్షిప్కి ఏంట్రా అంటే, సో ఇంటర్న్షిప్ అనేది ఎంత అని చెప్పలేం అనమాట. సో మీరు దేని నుంచి వస్తుందో తెలియదు కదా, ఐటీనా, డిప్లొమానా, బీటెక్ తెలియదు కదా. సో దానికి సంబంధించిన తీసుకుంటారు కదా, వాళ్ళైతే మీకు ఇంటర్వ్యూలో ఈ శాలరీస్ అనేవి మీకు ఫిక్స్ చేస్తారు అనమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. సో మళ్ళీ అతను అడుగుతున్నాడు, అన్న వీడియోస్ చేయి ప్లీజ్ అని అంటున్నాడు. సో ఓకే, నేను చేస్తాను. ఇది ఎప్పుడంటే, సో 1.5 మంత్ క్రితం అంటే నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను అనమాట, ఏదో కొన్ని కారణాల వల్ల. అందువల్ల నేను వీడియో చేయకపోయేకాడికి సో ఇతను వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ చెప్పారు కదా, సో చేయకుంటుంటే మళ్ళీ మిస్ అవుతారు, కొంచెం వీడియో చేయను అనేసి అడుగుతున్నారు. వీడియోస్ అయితే ఇప్పుడు మన ఛానల్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, దీనిలో మీరు భయపడక్కర్లేదు. సరేనా? నెక్స్ట్ బాలా మణికంఠ బ్రో. ఏంటి బ్రో నా పేరు పెట్టుకున్నావు? సార్ నాది విశాఖపట్నం నుంచి, నేను ఎలా రావాలి సార్? ట్రైన్ ఎక్కడ దిగాలి సార్? కొంచెం చెప్పండి సార్. ఓకే మణికంఠన్ బ్రో నేను ఈ కామెంట్కి ఆన్సరు. సో నేను రీసెంట్గా అయితే నేను ఒక వీడియో చేశాను అనమాట, క్లియర్గా చేశాను వీడియోని, ఒక 50 మినిట్స్ అంతా ఉంటుంది వీడియో. సో ఎవరు ఎక్కడి నుంచి వస్తారో క్లియర్గా, వైజాగ్ నుంచి, నంద్యాల నుంచి, కడప, అనంతపురం, తిరుపతి, పీలేరు, ఇంకా చిత్తూరు, బెంగళూరు, చెన్నై నుంచి, మధురై నుంచి ఎక్కడ రావాలో, ఎక్కడ ఎక్కినా కానీ ఎక్కడ రావాలి, ఎలా రావాలి, ఎలా ఇక్కడ రావాలి, చేరుకోవాలనేది మీకు క్లియర్గా అయితే నేను ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో నేను లాస్ట్లో ఎన్ కార్డులు అయితే ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని ఓపిక అయితే చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సరే, ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్, ఇది సూపర్ కామెంట్. ఇది ఒక చాలా మందికి తెలియదు అనమాట. సో ఈ మధ్యకాలం ఏంటంటే ఒక అబ్బాయి అతనిది ఒరిస్సా అనమాట. సో మన లాంగ్వేజ్ ప్రాబ్లం, నేను తెలుగు మాట్లాడతాను, ఆ అబ్బాయి ఒరియా అనమాట. అయినా కానీ మన ఛానల్ చూసి అర్థం చేసుకొని ఇన్స్టాలో నాకు కామెంట్ చేసి ఎలా రావాలి అని చెప్పి అతను వచ్చి లాకర్కి వచ్చి నేను మన కంపెనీలో వచ్చి చేరనమాట, అంటే డైకిన్ కంపెనీలో అతను జాయిన్ అయ్యానమాట. సో అతను చాటింగ్ని నేను వీలైతే ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్లో చూసి మీకు వేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయను అనమాట. సో మనకు జాబ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ, సో నాతో పాటు చాలా మంది మనకు హెల్ప్ చేసేవాళ్ళు, ఒకరిని తప్పకుండా మీకైతే హెల్ప్ చేస్తారు. అది ఆ వీడియో తప్పనిసరిగా చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆ వీడియో చాలా మంది చూడలేదు అనమాట, ఎందుకంటే సో మనకు తెలుసు కదా అనేసి వదిలేస్తున్నారు. సో నేను ఆ వీడియోని చేశానంటే ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు తెలియకుంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో పనికి వస్తుందని అయితే నేను వీడియో చేశాను అనమాట. సో ఈరోజు అయితే మనకు ఆ వీడియో పనికి వచ్చింది. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. కోట్లపాటి నవీన్ కుమార్ అడుగుతున్నారు, బ్రో మీరు రీసెంట్ టైంలో అత్తివరం వీడియో సెక్యూరిటీ జాబ్ వేకెన్సీ పెట్టారు కదా, ఆ వీడియో సెర్చ్ చేస్తున్నా కనపడడం లేదు బ్రో అంటున్నారు. సో ఇది నేను ఈ వీడియో కూడా వీలైతే నేను లాస్ట్ ఎన్నికడానికి ట్రై చేస్తాను, లేకుంటే ఫస్ట్ కామెంట్లో ఆ లింక్ని పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అత్తివరకు సంబంధించి నేను చేశాను, ఏమో చాలా వీడియో చేస్తున్నాను కదా గుర్తులేదు. ఒకసారి అయితే మన ఛానల్ని వివరంగా చూడండి, మన ఛానల్ ఓపెన్ చేయండి, వీడియోలోకి వెళ్ళండి, వీడియోస్లో అన్నీ ఉంటాయి, అక్కడ మీకు వస్తుందన్నమాట. నెక్స్ట్